హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్లో ఉన్న పారాగ్రాఫ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. పారాగ్రాఫ్ గ్రూప్లో ముందుగా మనం బుల్లెట్స్ గురించి తెలుసుకుందాం. బుల్లెట్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం మ్యాటర్ని పాయింట్స్ వైజ్గా రాయొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హఫీజ్ అని, తర్వాత టైమ్, కంప్యూటర్స్, సన్నెట్, కేఫ్ ఇలా పాయింట్స్ వైజ్గా రాయడానికి యూజ్ అవుతుంది. దీనిలో మనకు స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్ కావాలి అంటే ఆ స్టైల్ అప్లై చేయొచ్చు. మనం మౌస్ని దాని మీద పాయింట్ చేస్తే మనకి వెనకాల లైవ్ ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ని క్లిక్ చేస్తే ఆ స్టైల్ అప్లై అయిపోతుంది. దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, నెంబరింగ్. ఈ నెంబరింగ్తో మనం నెంబరింగ్స్ ఇవ్వచ్చు ప్రతి లైన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టైల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ సయ్యద్, హఫీజ్, టైమ్, కంప్యూటర్, ఎడ్యుకేషన్ ఇలా నెంబరింగ్ ఇవ్వచ్చు. ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇది సబ్ నెంబరింగ్ కోసం యూజ్ చేస్తాం. ఈ మల్టీ లిస్టింగ్లోకి వచ్చే తర్వాత ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీరు ట్యాప్ ప్రెస్ చేస్తే దానిలో 2.1, 2.2, 2.3 మళ్ళీ ఇంకొకసారి ట్యాప్ ప్రెస్ చేస్తే 2.1 అని అలా వస్తూ ఉంటుంది. మీకు మళ్ళీ మామూలు కావాలి అంటే 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ 3 దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ సబ్ నెంబరింగ్ కావాలి అంటే మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేయండి. ఇలా మీకు ఎప్పుడు సబ్ నెంబరింగ్ కావాలి అంటే అప్పుడు ట్యాప్ ప్రెస్ చేసి మనం యూజ్ చేయొచ్చు. తర్వాత దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ని ఇండెంట్ అంటాం. ఇండెంట్తో మనం మ్యాటర్ని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యాటర్ టైప్ చేసుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇది రైట్ ఇండెంట్ అంటాం. దీంతో మనం మ్యాటర్ని ఇంక్రీజ్ చేయొచ్చు, అంటే ఇక్కడ మ్యాటర్ని మూవ్ చేయొచ్చు. రైట్లోకి కావాలంటే రైట్లోకి, లెఫ్ట్లోకి కావాలి అంటే లెఫ్ట్లోకి మూవ్ చేయొచ్చు. తర్వాత దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది, సార్టింగ్. సార్టింగ్ కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏ, సి, డి, బి అని ఉంది. దీన్ని నేను ఒక ఆర్డర్ ప్రకారం చేయాలి అంటే దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సార్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఉంటుంది. మీకు ఏ ఆర్డర్ కావాలి అంటే ఆ ఆర్డర్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిసెండింగ్ అని తీసుకున్నా, ఓకే ప్రెస్ చేస్తే నాకు డిసిబిఏ అని వచ్చింది. అలా కాకుండా దీనిలో అసెండింగ్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకున్నాక సార్ట్ని క్లిక్ చేసి అసెండింగ్ తీసుకొని ఓకే అంటే అసెండింగ్లోకి వస్తుంది. దీనిలో ఇంకొక ఆప్షన్ అలైన్మెంట్. ఈ అలైన్మెంట్లో మనకు లెఫ్ట్, సెంటర్, రైట్ అలైన్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మ్యాటర్ టైప్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది నాకు కరెక్ట్ సెంటర్లోకి కావాలి అంటే నేను ఇక్కడ సెంటర్ని క్లిక్ చేస్తే కరెక్ట్ సెంటర్లోకి వచ్చేస్తుంది. రైట్లో కావాలి అంటే రైట్లోకి వస్తుంది. లెఫ్ట్లో కావాలి అంటే లెఫ్ట్ని క్లిక్ చేస్తే లెఫ్ట్లోకి వచ్చేస్తుంది. దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది, జస్టిఫై. జస్టిఫై అనే ఆప్షన్ యూజ్ చేసి మనం చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇటు సైడ్ మొత్తం ఈక్వల్గా ఉంది, కానీ ఇటు సైడ్ ఈక్వల్గా లేదు. రెండు వైపులా మనకు ఈక్వల్గా ఉండాలి అంటే పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయండి. ఈ జస్టిఫైని క్లిక్ చేస్తే రెండు సైడ్లు మనకి ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది. తర్వాత ఉన్న ఆప్షన్ లైన్ స్పేసింగ్. ఇది ఎందుకు అంటే మనకు లైన్కి మధ్యలో గ్యాప్ పెంచడానికి యూజ్ అవుతుంది. దానికోసం మీరు మ్యాటర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక లైన్ స్పేసింగ్లోకి వెళ్ళి మీకు లైన్కి మధ్యలో 1.5 కావాలా, 2.0 కావాలా, ఎంత కావాలో దాన్ని క్లిక్ చేస్తే దాని ప్రకారం మీకు ఇక్కడ లైన్కి మధ్యలో గ్యాప్ పెరుగుతుంటుంది. 2.0 కావాలి అంటే 2.0ని క్లిక్ చేయండి, ఇంకా పెరుగుతుంది. 1 కావాలి అంటే 1.0ని క్లిక్ చేస్తే తగ్గిపోతుంది. పారాగ్రాఫ్ వెనకాల ఏదైనా షేడింగ్ ఇవ్వాలి అంటే మనం ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. దీంతో మనం పారాగ్రాఫ్ వెనకాల షేడింగ్ ఇవ్వచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో షేడింగ్ ఇవ్వచ్చు. తర్వాత దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది, బార్డర్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ పారాగ్రాఫ్కి బార్డర్ ఇవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకున్నాక ఇందులోకి వెళ్ళేసి ఆల్ బార్డర్స్ అంటే ఈ పారాగ్రాఫ్ చుట్టూ ఒక బార్డర్ వస్తుంది. అలా కాకుండా మనకు టాప్లో బార్డర్ అవసరం లేదు అంటే టాప్ని క్లిక్ చేస్తే టాప్లో వెళ్ళిపోతుంది. లెఫ్ట్ సైడ్ అవసరం లేదు అంటే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్లో బార్డర్ వెళ్ళిపోతుంది. అలా మనకి ఏ సైడ్ బార్డర్ అవసరం లేదు అంటే ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆ బార్డర్ వెళ్ళిపోతుంది.